మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో అందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని ఈ ఉదయకాల మన్నాలో ఇలా చదువుకుందామా? యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. యేసయ్య అంటున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి మాట. ఏమంటున్నాడు ఆయన? నేను భూమి మీద నుండి పైకెత్తబడితే అందరినీ కూడా నా యొద్దకు నేను ఆకర్షించుకుంటాను. నా యొద్దకు వస్తారు అనేకులు, నేను ఆకర్షిస్తాను. ఏమిటి యేసు ప్రభువారు భూమి మీద నుండి పైకెత్తబడటం అంటే? సిలువ మరణము పొందటం, సిలువలో చనిపోవటం. భూమి మీద నుండి పైకెత్తబడటం అంటే సిలువలో ఆయన రక్తము కార్చి ప్రాణము పెట్టటం. ఆ మాట 33వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాడు. ఆయన ఏ విధంగా చనిపోవాలో, ఏ విధంగా మరణము పొందవలసి ఉందో, ఏ విధంగా సిలువలో ఆయన రక్తము కార్చి ప్రాణము అర్పించబోతున్నాడో దానిని సూచించటానికి ఈ మాట చెప్పాడు అని వాక్యంలో రాయబడింది. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభువారు కలువరి సిలువలో చనిపోవటం, పైకెత్తబడటం అంటే అది. ఆయన అన్నాడు, నేను పైకెత్తబడినప్పుడు అనేకులను నా యొద్దకు నేను ఆకర్షించుకుంటాను అని. ఎంత చక్కని మాట! నిజమే, ఆయన కలువరి సిలువలో చనిపోయాడు గనక, రక్తము కార్చి ప్రాణం పెట్టాడు గనక మనందరం ఆయన దగ్గరికి రాగలిగాం. మనల్ని ప్రభు ఆకర్షించుకున్నాడు. మనం ఆ రీతిగా రక్షణ పొందగలిగాం. ఈ రోజున ఈ రక్షణ ఆనందంతో సంతోషంగా ఉండగలుగుతున్నాము అంటే ప్రభు దగ్గరికి మనం వచ్చాం కాబట్టి. అది మన గొప్పతనం కాదు, మన శక్తి సామర్థ్యాలు కాదు, మన తెలివి కాదు. చాలాసార్లు మనం ఇలాంటి గర్వాన్ని కూడా చోటిస్తూ ఉంటాం. నేను ప్రభు దగ్గరికి వస్తున్నాను అనే ప్రౌఢు చాలా మందిలో కనపడుతూ ఉంటుంది. నేను మందిరానికి వస్తున్నాను, నేను యేసయ్య దగ్గరికి వస్తున్నాను, నేను మందిరానికి రాకపోతే ఎలా ఉంటుందో చూసుకోండి, నేను ఇలాంటి ఒక భయంకరమైనటువంటి నేను అనేటటువంటి వాతావరణం చాలాసార్లు మనుషులు కలిగి ఉంటారు. అంటే మనం వెళ్ళటం కూడా చాలా గొప్పని. ప్రియ బిడ్డ, మనం రాలేదు ఆయన దగ్గరికి. ఆయన తన కృపను బట్టి మనల్ని ఆకర్షించుకున్నాడు. సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మనల్ని ఆయన యొద్దకు ఆకర్షించుకున్నాడు ఆయన. అది ఆయన కృప. మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా గర్వించటానికి వీలు లేదు. సరే, నేను ఈ సమయంలో మిమ్మల్ని ఒక చక్కని మాట అడుగుతున్నా. యేసు ప్రభువారు పైకెత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటానన్నాడుగా. మీరు ప్రభు దగ్గరికి వచ్చారా? వచ్చి వెనక్కి వెళ్ళిపోయారా? ఒకవేళ వచ్చాంగానండి మేము వెనక్కి వెళ్ళిపోయాం అంటారా? నిజమే, చాలాసార్లు ఈ మధ్య గమనించినప్పుడు అండి, చాలామంది మేము మరలా తిరిగి వెళ్ళిపోయాం, గర్వాపసి, మేము వెళ్ళిపోతున్నాం, మళ్ళీ లోకంలో కలిసిపోతాం, మళ్ళీ పాత పద్ధతుల్లోకి వెళ్తాం, ఇలాంటి చాలా చెప్పటం మనం వింటూ ఉంటాం. ప్రియులారా, ప్రభువుని వదిలిపెట్టి మళ్ళా వెళ్ళిపోవటం అంత మంచి పని ఎప్పటికీ కాదు. ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు, ఆయన యొద్దకు పిలిచాడు. ఆయన యొద్దకు వచ్చువారు ఎవ్వరిని కూడా త్రోసివేసే దేవుడు కాడు అని యోహాను సువార్త 6:37లో మనం చదువుతాం. ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళటం అంత క్షేమం కాదు. ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళటం అంత మంచిది కాదు. ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు. ప్రభువుకు దూరంగా ఎప్పుడు కూడా మనం ఉండొద్దు. ఇది ఆయన పైకెత్తబడటాన్ని బట్టి, సిలువలో చనిపోవటాన్ని బట్టి మనకు కలిగిన గొప్ప ధన్యత. ఇక్కడ ఇంకొక చక్కని మాట నేను మీకు గుర్తు చేయనా?
వెళ్ళిపోయిన మనం తప్పకుండా ప్రభు దగ్గరికి వచ్చి మరలా ఆయనలో బలం పుంజుకొని దీవించబడాలి అంటూ మరొక చక్కని మాట. ఆయన్ని పైకెత్తినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. నాబోటి సేవకులైతే, మీలాంటి విశ్వాసులైన ఎవరమైనా సరేనండి, ప్రభువుని గనక పైకెత్తితే, ఏదో మనుషుల్ని పైకెత్తి మనుషుల్ని పొగిడి మనుషుల్ని ఘనపరిచి ఈ మనిషి మీద ఆ మనిషి మీద, ఈ సంస్థ మీద ఆ సంస్థ మీద ఏమండి ఏదో లాభం వచ్చిద్ది, వారి ద్వారా మాకు మేలు కలిగిద్ది, మాకు ఉపయోగం కదా, మాకు మేలు కదా, మేము పొందుకుంటాం కదా, వారు పోతే ఎలా మాకు ఇలాంటి ఆలోచనతో ఎప్పుడు కూడా చాలామంది మనుషుల్నే గొప్ప చేస్తూ ఉంటారు. ఉదాహరణకు విశ్వాసులు ఉన్నారనుకోండి, మరి చాలామంది నాయకులు పెద్దవారు లేకపోతే డబ్బు ఉన్నవారు ఆరాధన కూడా మానేసి ప్రభు సన్నిధి కూడా మానేసి వారు మాకు ఉండాలి అంటూ వారినే గొప్ప చేసుకుంటూ వారి వెంటే తిరుగుతూ మరి స్పృహంతా మనుషుల మీద పెట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళని పొగుడుకుంటూ ఘనపరుచుకుంటూ. ఇక నాలాంటి సేవకులైతే చెప్పక్కర్ల బోలెడు మంది వీరుంటే మాకు ఉపయోగం కదా అని సంఘాన్ని పైకెత్తటం, సంఘాన్ని పొగడటం, సంఘంలో కాస్త డబ్బుండి గొప్పవారుగా ఉన్న వారిని ఘనపరచటం, పొగడటం, లేదా మాలాంటి వాళ్ళు కూడా ఏదో డబ్బున్నటువంటి ఆ నాయకుల్ని వారిని వీరిని చాలా గొప్ప చేసి హైపు చేయటం, వారి దగ్గర నుంచి ఏదో వచ్చిద్దని, ప్రభువు కూడా కనుమరుగవుతున్నాడు, ప్రభువు వెనక్కి వెళ్ళిపోతున్నాడు అని కూడా లేకుండా, ప్రభువుని తక్కువ చేసి మనుషుల్నే మేము పైకెత్తుతున్నాం అనేది కూడా లేకుండా, మనుషుల్నే ఈరోజు ఘనపరుచుకుంటూ గొప్ప చేసుకుంటూ మనుషుల్ని పైకెత్తే వారున్నారు. ప్రిబిడ్డ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నువ్వు సేవకుడివైనా, సేవకురాలువైనా, సంఘ పెద్దవైనా, ఒక విశ్వాసువైనా, నువ్వు స్త్రీవైనా, పురుషుడివైనా, నేను మీరు అందరూ కూడా ప్రభువునే పైకెత్తుదుము గాక. ప్రియులార, క్రీస్తు కృపా ప్రార్థన మందిర పరిచర్యలు దాదాపు 25 సంవత్సరాలుగా ప్రభు ఇచ్చారు. ప్రారంభంలో నాకు కూడా ఇలాంటివి పెద్ద అర్థం కాలేదు, యవనస్తుడిగా, చిన్నవాడిగా. నేను ఎప్పుడైతే ఈ సత్యాలన్నీ నేర్చుకుంటూ వచ్చానో గత అనేక సంవత్సరాలుగా మా పరిచర్యలో ఏ మనిషిని పైకెత్తటం ఉండదు, ఏ మనిషిని కూడా ఏదో పొగిడి ఉబ్బజేసి వారి ద్వారా ఏదో వచ్చిద్ది అలాంటిది ఉండదు. అందుకే మా వర్తమానాల్లో కూడా అలాంటి కోణం మీరు వినలేరు, ఈ కోణమే మీకు వినపడుతూ ఉంటుంది. మనుషుల్ని పైకెత్తటం ఏమి ఉండదు, ప్రభువునే పైకెత్తుతాం. నచ్చిన వారే చక్కగా ఆరాధన చేసుకుంటారు, నచ్చకపోతే వారి ఇష్టం అనుకుంటాం. ప్రభువుని పైకెత్తుతాం. ప్రభువుని పైకెత్తినందువల్ల మేము చాలా దీవించబడ్డాం, ఎంతో సంతోషంగా ఉన్నాం. ప్రభు ఆనందంగా ఉన్నాడు అనే సంతోషం నాకు మిగిలింది, మాకు మిగిలింది. ఇదే కదా కరెక్ట్ అయినటువంటి వాక్యం. ప్రభువుని పైకెత్తినప్పుడే మా కుటుంబాలు కూడా దీవించబడతాయి అన్నవారందరూ కూడా సంఘ పిల్లలు మందిరాల్లో నమ్మకంగా ఉన్నారు, బోలెడు మంది. మీరు పైకెత్తేది ప్రభువునేనా? మీ సంఘమైనా, మీరైనా, విశ్వాసులైనా, సేవకులైనా ప్రభువునే పైకెత్తండి. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు. మనం ప్రభువుని పైకెత్తితే జరగాల్సిన కార్యాలన్నీ కూడా అనేకులు ఆకర్షింపబడతారు, బాగుంటారు, దీవించబడతారు, బ్లెస్ అవుతారు, అందరం బాగుంటాం. ప్రభువుని మాత్రమే మనం పైకెత్తుదము గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు. వెతబడిన చక్కని సందేశం బిడ్డలకు దీవెనకరంగా మార్చండి. మిమ్మల్ని పైకెత్తేవారిగా మమ్మల్ని ఉంచండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేమేదో మనుషుల్ని పైకెత్తి వారిని వీరిని పొగిడి 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 పైకెత్తి ఎంత తప్పులు చేస్తామయ్యా. మిమ్మల్నే పైకెత్తే కృప దయచేయండి. మహిమ ఎప్పుడూ మనుషులకు వెళ్ళకూడదు. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లునుగాక. మిమ్మల్ని పైకెత్తినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటారు, పరిచర్యలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి, విశ్వాసులు బాగుంటారు, అందరూ బాగుంటారు. అట్టి కృప దయచేయమని వేడుకుంటూ ఈ వర్తమానం విన్న అనేక మంది ఒక చక్కని ఆలోచనతో సరిచేయబడి దీవించబడే కృప ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.